హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లిస్ఫుల్ బిందు. సో నిన్న ఏమైందంటే నా హెయిర్ అస్సలు పెరగట్లేదని చెప్పి నేను చాలా ఫీల్ అయిపోయాను అనమాట. ఎందుకో తెలీదు, జనరల్గా అలా అవ్వను నేను, కానీ ఎందుకో అద్దంలో చూసుకునేసరికి అస్సలు పెరగట్లేదు అని చెప్పాను. ఈవెన్ వెళ్ళి మా అక్కతో కూడా చెప్పాను అనమాట. నేను గుండు చేయించుకొని ఆల్మోస్ట్ 3 months అవుతుంది, కానీ నా హెయిర్ అసలు పెరగట్లేదు అని. కానీ అందరు చెప్తున్నారు లేదు చాలా ఫాస్ట్గా పెరుగుతుంది, చాలా థిక్గా వస్తుంది హెయిర్ అని. కానీ నాకు ఎందుకో కొంచెం ఎలాగో అనిపించిందంటే నాతో పాటు మా చర్చ్‌లో ఒక తమ్ముడు కటింగ్ చేయించుకున్నాడు అనమాట. చాలా చిన్నగా, చాలా షార్ట్‌గా కట్ చేయించుకున్నాడు. వాడికి ఈ పాటికి పెరిగిపోయి వాడు 2 సార్లు కటింగ్ కూడా చేయించేసుకున్నాడు. కానీ మాత్రం పెరగట్లేదు అస్సల. నాకు కొంచెం ఎలాగో అనిపిచ్చింది. అంటే వాళ్ళందరికి పెరిగిపోతుంది, నాకు పెరగట్లేదన్న ఇన్‌సెక్యూర్ ఫీలింగ్ ఎందుకో వచ్చింది నాకు. జనరల్‌గా నేను అలాంటివి పెద్దగా పట్టించుకోను. బట్ సమ్‌టైమ్స్ మనుషులం గదా! ఇట్ హ్యాపెన్స్. సో, నాకు అలా అనిపిచ్చింది. ఎళ్లి మా అక్కతో గూడా చెప్పాను. నాకిలా అవ్వట్లేదంటే, లేదే చాలా ఫాస్ట్‌గా పెరుగుతుంది. నేను ఎవ్వరిని చూడలేదు ఇంత ఫాస్ట్‌గా పెరగడం అనంటే, నేను ఈ ఎగ్జాంపుల్ గూడా చెప్పాను. లేదక్క, ఆ అబ్బాయికి ఇలాగా 2 సార్లు కటింగ్ గూడా చేయించేసుకున్నాడు పెరిగిపోయి. నాది మాత్రం ఇలాగే ఉంది అని. సో, షీ టోల్డ్ మీ థట్ కాదు చాలా ఫాస్ట్‌గా పెరుగుతుంది, అస్సలలా ఏం లేదు అని జెప్పింది. సో, అలాగే కొంచెం ఆఫ్ ఉండే నిన్న నేను. సో, అలాగే వచ్చాను. వచ్చి నైట్ ఏమైంది, నేను 1 మంత్ అయిపోయింది కదా! అంటే ఇప్పుడు డిసెంబర్ 5థ్‌కి 1 మంత్ అయిపోయింది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. సో, ఇంకా వీక్లీ రీక్యాప్ అవన్నీ నోటిఫికేషన్స్ వస్తుంటాయి కదా యూట్యూబ్ నుంచి. సో, అదే ఓపెన్ చేశాననమాట. సో, ఓపెన్ చేసి నా ఫస్ట్ నుంచి నేను చేసిన వీడియోస్ అన్నీ చూసాను. సో, చూసేసరికి నా హెయిర్ ఇంతే ఉంది అందులో. అస్సలంటే క్లియర్‌గా ఇంతే. ఇప్పుడు క్రాఫ్ కూడా దానంతట అదే వచ్చేసింది. కానీ ఎంత షార్ట్‌గుందంటే నా హెయిర్ చూసి నేనే నవ్వుకున్నా నేను. ఏంటి ఇలాగున్నాను నేనని చెప్పి. సో, అంత షార్ట్‌గా ఉండే నా హెయిర్. సో, చూసి ఇంక దాని తర్వాత హమ్మయ్య! నా హెయిర్ పెరిగింది అని అప్పుడనుకున్నాను నేను నా ప్రీవియస్ వీడియోస్ చూసి. 1 మంత్ నుంచి కంటిన్యూగా చూస్తున్నా గదా! అంటే ఎవరైనా గానీ యూట్యూబ్ గ్రోత్ జూస్తారు. నేనేమో వింతగా నా హెయిర్ గ్రోత్ నా వీడియోస్‌లో జూసుకున్నా నేను. సో, పెరిగింది. సో, పాత వీడియోస్ ఇప్పుడు నేను చేసిన లాస్ట్ వీడియో కంపేర్ చేసుకొని జూస్తే నా హెయిర్ పెరిగింది. నాకు క్రాఫ్ కూడా వచ్చింది. బట్ స్టిల్ ఐ యామ్ సేయింగ్ దట్ నాకు హెయిర్ పెరగట్లేదు అని జెప్పి. సో, కొన్ని సార్లు మనుషులం మనం అలాగే చేస్తుంటాం. మన గ్రోత్ మనకు కనిపించదు. నేను నార్మల్‌గా రిలేట్ చేసి చెప్తున్నాను అంతే గాని హెయిర్ విషయంలో. అప్పుడప్పుడు మన గ్రోత్ మనకు కనిపించదు. అవతల వాళ్ళకి తెలుస్తుంటది. వాళ్ళు ఒకవేళ మనం ఏ స్టేజ్‌లో ఉంటామంటే వాళ్ళు చెప్పినా సరే మనం నమ్మలేని స్టేజ్‌లో ఉంటాం మనం బేసిక్‌గా. కాదని చెప్పి రిటర్న్ ఎదురు వాదిస్తాము. బట్ నా వీడియోస్ ఫస్ట్ నుంచి ఇప్పుడు చూసుకునేదాకా నాకు అర్థం కాలేదు నా హెయిర్ పెరిగినట్టు. సో, కొన్ని సార్లు మనకు అర్థం కాదు మన గ్రోత్. ఫిజికల్‌గా అయినా సరే, స్పిరిచువల్‌గా అయినా సరే, ఏ విషయంలో అయినా సరే మన గ్రోత్ మనకు అర్థం కాని పరిస్థితుల్లో ఉండొచ్చు. ఎదుటి వాళ్ళు చెప్తున్నా మనం రిసీవ్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉండొచ్చు. బట్ బీ పేషెంట్. వి నో హౌ వి గ్రో. మన గ్రోత్ మనకు ఖచ్చితంగా ఏదో ఒక రోజైతే రిజల్ట్ అయితే తెలుస్తా ఉంటది. అంటే ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే మనకే అర్థమవుతది వాట్ ఆర్ వి అని. సో, నేను ఇది నాకు రిలేట్ అయింది కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నాను. సో, డోంట్ రష్. నేను కూడా రష్ అవ్వకూడదు బేసిక్‌గా. ఎందుకంటే నేనింకా ఐయామ్ కంప్లెయినింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అనమాట. నా హెయిర్ పెరగట్లేదు అని జెప్పి. సో, డోంట్ డూ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో, మన గ్రోత్ మనకు కనిపించలేని స్టేజ్‌లో మనం ఉన్నాము అనంటే రిమెంబర్ దట్ వి ఆర్ గ్రోయింగ్. Whatever it may be, in which aspect it may be, whatever the thing may be, remember that if we are not seeing our growth, we are growing. That's it. సో, ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దిస్ థింగ్ విత్ యూ. సో, ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ కమెంట్ ఫర్ మోర్ కంటెంట్. సో, ఎలాంటి కంటెంట్స్ చేయాలో కూడా నాకు కమెంట్ సెక్షన్‌లో మీరు తెలియజేయండి. సో, ఐల్ కమ్ అప్ విత్ దట్ కంటెంట్. అండ్ ప్లీజ్ డూ లైక్ మై వీడియో. So please don't forget to subscribe my channel if you're not a subscriber. So thank you for watching this. Bye bye.